తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ డబ్ల్యూదే ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు, చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే అడ్రస్ పూర్తిగా చెప్పండి నందకిషోర్ గారు, మేము వెళ్ళలేకపోతున్నాము, మేము సెర్చ్ చేయలేకపోతున్నాం అనేది ఫస్ట్ సార్. అండ్ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు. హ్యాపీ అనిపించే థింగ్ ఏంటంటే వెళ్ళామండి, చక్కటి పరిహారం, అది మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాము, మేము వాటి నుంచి విముక్తులం అవుతున్నాము ఒకవేళ పెయిన్ అయితే కనుక అని చెప్తున్నారు. అదొక హ్యాపీ థింగ్ సార్. థ్యాంక్ యూ వాళ్ళ తరపు నుంచి మీకు. అయితే కొద్ది రోజుల ముందు కొన్ని వీడియోస్ మనం చేస్తున్నాం సార్ దేవాలయాలు. అందులో మందు ఎవరన్నా పెట్టినా, వాళ్ళు పెట్టారన్న అనుమానం మనకున్నా అవి నివారణ అవ్వాలంట అని చెప్పి మీరు కొన్ని దేవాలయాలు చెప్పారు, వెళ్ళారు, ఓకే. ఇంకా అడిగింది చేతబడి గురించి సార్. ఇప్పటికీ మనం ఎంత జనరేషన్ మారినా, ఎంత మనం అప్డేట్ అవుతూ ఉన్నా వీటి గురించి ఎక్కడో దగ్గర వింటూనే ఉంటాం. పలానా వాళ్ళకి చేతబడి చేశారంట, బాణామతి, చిల్లంగి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. దాంతోపాటుగా కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయాయి, ఇంకా ఆ పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ప్రత్యేకంగా చేతబడి నుంచి బయటపడేసే దేవాలయాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎక్కడ, ఎలా వెళ్ళాలి, ప్రక్రియ ఏంటి? చాలా ఉన్నాయండి, చాలా దేవాలయాలు ఉన్నాయి. సో మేము చేసిన R&Dలో కూడా మాకు ఇలాంటి టైప్ ఆఫ్ ఓరియంటేషన్ చూసిందంతా మేము తెలంగాణలోనే చూసాం చాలా ఎక్కువగా. ఏ దేవాలయంకి వెళ్ళినా, ఏ అమ్మవారి దేవాలయంకి వెళ్ళినా, ఏ గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళినా ప్రత్యేకమైన సూత్రం ఏమి ఉండేది అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, బాణామతి మీద, బ్లాక్ మ్యాజిక్ మీద. సో మేము తిరిగి చూసి కనుక్కునింది తెలంగాణలో మామూలుగా ఇంతకుముందు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ని తప్పించుకోవడానికి, అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంది, మీ ఎనర్జీని బ్లాక్ చేయడమే. సో మీ ఒక ఏదైతే ఉందో మీ ఎనర్జీని ఆగిపోవడం, మైండ్ బ్లాక్ చేయడం, మీ ఆలోచన లేకపోవడం, దీని ద్వారా మీ ఎదుగుదల లేకుండా పోవడం, ఇలాంటి ఒక బ్లాకేజ్. దీన్ని ఎలా రిలీజ్ చేయాలనే దానికి ఆ కాలాల్లో అండి ప్రతి శివాలయంలో సాయంత్రం పూట సున్నాల పన్ను అని ఒక మంత్రం చదవాలండి. ఈ సున్నాల పన్ను, ఆ మంత్రం ఏందో నాకు తెలియదు కానీ ఈ సున్నాల పన్ను మాత్రం ఎక్కడ పోయినా వినేవాళ్ళు. ఈ మంత్రోచ్చారణ సాయంత్రం పూట శివాలయంలో కూర్చొని 21 రోజులు మీరు కంటిన్యూస్గా చదవడం వల్ల మీకు ఎటువంటి శక్తివంతమైన ఆ తర్వాత బ్లాకేజ్ అయినా అది రిలీజ్ చేసేదండి. సో రిలీజ్ చేసేది. ఆ రిలీజ్ చేయడంలో అసలు వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే 29వ రోజే వాళ్ళకి ఏదో ఒక జ్వరం లాగానో ఏదో ఒక వ్యాధి రూపంలో బయటపడిపోయి వాళ్ళు అక్కడి నుంచి రిలీఫ్ అయిపోయేవారు. సో ఇదే విధంగా నేను తెలంగాణలో చూసింది మంగళూరు దగ్గర ప్లేసెస్లో చూశానండి. మంగళూరులో కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా వీటి కోసం ఉన్నాయి. అక్కడ వాటితో పాటుగా ప్రతి సంవత్సరం బూతకోల అని చేస్తారు. ఈ బూతకోల మీరు కాంతారా సినిమా కానీ చూస్తే ఇవన్నీ కూడా బూతకోలకు సంబంధించినవి. అలాగే కేరళలో వీటిపైన ఎక్కువ పట్టుతో ఉండే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే, అది మంత్రభూమి ఏదన్నా ఉంది అంటే అది కేరళ. సో ఆ కేరళలో తేయం అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది, తేయం. సో ఈ తేయంలో కూడా విష్ణువుకు సంబంధించింది చాలా పవర్ఫుల్ తేయమ్స్. ఈ తేయం చూడడం వల్ల కూడా సో ఈ సోల్ అటాక్స్ కానీ, మీకు ఆత్మ దెయ్యం పట్టింది అనే వాళ్ళకి కానీ, ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ, ఇవన్నీ కూడా కట్ అయ్యే ప్రదేశాలు. ఈ ఉత్సవాలు చూడడం వల్ల, ఉత్సవాల్లో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం వల్ల డైరెక్ట్గా గ్రామ దేవతే వచ్చి చేసేవాళ్ళు. దాంట్లో కుట్టి చేతాన అని ఉండేదండి కేరళలో. ఆ కుట్టి చేతాన అనేది ఒక గ్రామ దేవత, ఒక ఫారెస్ట్ దేవత అంటారు.
అటవీకి సంబంధించిన దేవత. ఈ తేయం చూడడం వల్ల దాదాపుగా అండి మీరు నమ్మరు, విదేశీయులు కూడా నమ్మేవాళ్ళు. ఆ తేయం ఫెస్టివల్కి ప్రత్యేకంగా వచ్చేవారు. అది కొంచెం ఫెరోషియస్గా కనిపించినా కానీ ఒక ఆర్ట్ ఉండేది దాంట్లో, చాలా సీనిక్ ఉండేది, చాలా ఆర్టిస్టిక్గా ఉండేది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది మన బ్రెయిన్లో ఉన్న ఒక ఫియర్ సెంటర్ని బ్లాక్ చేస్తుందండి. ఆ బ్లాక్ చేసిన సెంటర్ని రిలీజ్ చేసే తత్వం దేనికి ఉంటుంది అంటే ఒక భైరవ తత్వానికి ఉంటుంది. ఆ భైరవ తత్వంలో కూడా కాలభైరవుడికి ఉంటుంది. అది మీకు ఆ భైరవతత్వం ఎప్పుడైతే మీ శరీరంలోకి వస్తుందో ఈ ఫియర్ మిమ్మల్ని దడిపించే భయపించేవి ఏవి కూడా ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫియర్ సెంటర్ని క్లోజ్ చేసేస్తుంది, పర్మనెంట్గా క్లోజ్ చేస్తుంది. దీంట్లో భాగంగా హాసన్ దగ్గర బెట్టెద భైరవేశ్వరాలయం అని ఉందండి. బెట్టెద అంటే ఏంటంటే కొండపైన, బెట్ట అంటే మీకు కన్నడలో కొండపైన అని అర్థం. కొండపైన ఉన్న కాలభైరవుడికి ఇది హాసన్ దగ్గర ఉందండి. హాసన్ డిస్ట్రిక్ట్లో ఉంది. హాసన్ నుంచి వీళ్ళు బస్సులో ప్రయాణం చేయాలన్నా ఆటోలో ప్రయాణం చేయాలన్నా అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సో ఇక్కడ కాలభైరవుడు తత్వం ఏంటంటే అండి, మన రూట్ లెవెల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆయన రిమూవ్ చేస్తాడు. రూట్ లెవెల్లో, రూట్స్లో, పైకి కాదండి, రూట్స్లో ఉన్న వాటిని ఆయన సంపూర్ణంగా క్లీన్ చేసి మీ ఆరాన్ని క్లియర్ చేస్తాడు. సో అందుకే ఇక్కడ మీరు చేయవలసిన ప్రక్రియ ఏదన్నా ఉంటే కాలభైరవ హోమం చేయించుకోవాలి. ఇక్కడ అది ఏ రోజు చేస్తారంటే విశేషంగా శనివారం చేస్తారండి. శనివారం లేదా అమావాస్య రోజు చేస్తారు. ఈ కాలభైరవ హోమం కూడా 9 ఆహుతులతో చేస్తారండి ఈ భైరవ హోమం. ఇది చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ ఎక్కడైతే బ్లాక్ అయిందో దాన్ని కట్ చేస్తుంది అది. సో ఇక్కడికి వచ్చేసరికి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు, భైరవార్చన చేయించుకోవచ్చు. సో పొద్దున 5 నుంచి 7 గంటల మధ్య చేసే అభిషేకం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 108 బిల్వార్చనతో కూడా చేస్తారండి. భైరవ నామార్చన అని కూడా చేస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేవాళ్ళు నిమ్మకాయ దీపం పెట్టారండి. ఇక్కడ నిమ్మకాయ దీపం పెట్టి మెయిన్ ఎనర్జీ పాయింట్, దాంట్లో ఉన్న సీక్రెట్ ఎక్కడుంది అంటే గర్భగుడికి ఎడమ సైడు ప్రహరీ గోడ ఉంటుందండి. చిన్న గుడి, ఆ గుడికి ఎడమ పక్క ఓ ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ పైన మీరు కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలి అంటే 16 నుంచి 21 నిమిషాలు కూర్చోవడం వల్ల మీ మూలాధారంలో ఆ ఎనర్జీ పాయింట్లో నుంచి ఉన్న శక్తి వెళ్ళి ఆ బ్లాక్ మ్యాజిక్ని కట్ చేస్తుంది. పరిహారం ఏదన్నా ఉంది అంటే ఎనర్జీ పాయింట్ ఎందుకు అక్కడ జరుగుతుందంటే అక్కడ కొలువై నిక్షిప్తంగా ఉన్న ఎనర్జీ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్ ఆ గోడ మీద కూర్చోవడం వల్ల ఆ నిమిషాలు ఏదైతే మనం చెప్పామో ఆ నిమిషాలు అక్కడ స్పెండ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అనేది పర్మనెంట్గా కట్ అవుతుంది, శాశ్వతంగా. ఏదో ఈరోజు చేసుకుని వచ్చేస్తే రేపు కాదండి, శాశ్వతంగా కట్ అవుతుంది. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం. పర్టికులర్ డేస్లో వెళ్ళాలని ఉంటుంది సార్. అదే శనివారం కానీ మీరు వెళ్ళగలిగితే శనివారం లేదా అమావాస్య, లేదు ఆ రోజుల్లో మీకు వీలు కాకపోయినా ఏ రోజు వెళ్ళినా ఈ పరిహారం ఏంటి అంటే ఈ పూజతో పాటు ఆ గోడ పైన కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ పాయింట్లో కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. రెండో టెంపుల్కి వచ్చేసరికి అతి మహిమాన్విత క్షేత్రం, చాలా అతి రహస్యమైన క్షేత్రం. అందరూ వెళ్తుంటారు, పలానా ఉందని తెలుసు కానీ తెలియదు అనే మధ్యలో ఉంటుంది. ఆ కాలంలో రాజులు కానీ వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించకుండా అక్కడ హోమాలు చేయకుండా యుద్ధానికి వెళ్ళిన సంఘటనలే లేవు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రక్షణ శాఖ వాళ్ళకి సంబంధించిన ఆలయం అని చెప్పాలి. అంటే పోలీసులకు సంబంధించింది. యూనిఫామ్ డ్రెస్లో రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏదన్నా మనకు ప్రపంచంలో అతి శక్తివంతమైన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఆ క్షేత్రం పేరండి పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు. ఎక్కడ కొలువై ఉన్నారు సార్? మంగళూరులో ఉన్నారు. మంగళూరుకి కరెక్ట్గా ఒక 11 కిలోమీటర్ల దూరంలో ఈ పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు. పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారు రూపం చూడంగానే అతి భయంకరమైన రూపం. ఉగ్ర రూపంలో ఉంటారండి. రూపంలో ఉంటారు, చాలా పెద్ద విగ్రహం.
ఇక్కడ అసలు పాయింట్స్ అండి, ఒక నదీ సంగమం, కావేరీ నది సంగమంలో ఉంది. సో మీకు బ్లాక్ మ్యాజిక్ కట్ చేయడమే కాదు, మీ పితృదోష నివారణ కూడా ఇక్కడ జరుగుతుంది. అమ్మవారి గుడి వెనకాన ఉన్న నదీ పాయింట్ దగ్గర మీరు కానీ నిలబడుకుంటే, కూర్చొని ధ్యానం చేయగలిగితే ఆ ఎనర్జీ పాయింట్లో మీకు ఈ పితృదోష నివారణ కూడా జరుగుతుంది. ఇక్కడ అతి సీక్రెట్ పూజ. కర్ణాటకలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్కరూ అత్యంత గోప్యంగా చేసుకున్న పూజ ఏదన్నా ఉంది అంటే బాంబే వాళ్ళు కూడా. ఈ పోలాలి రాజరాజేశ్వరి దీంట్లో అండి శత్రు సంహార పూజ అని ఉంటుంది. గాయత్రి శత్రు సంహార పూజ. ఈ పూజ దాదాపుగా 3-4 సంవత్సరాలు బుక్ అయిపోయి ఉంటుందండి. అంత విశేషమైనది, అంత రహస్యమైనది కూడా. అంటే ఈ పూజ ఖర్చు కూడా దాదాపుగా 16,000 రూపాయలు ఉంటుంది టికెట్ కూడా అండి. ఇది అమావాస్య రోజు చేస్తారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో చేస్తారండి. అంటే ఇక్కడ పోలాలి అమ్మవారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ రాజరాజేశ్వరి అమ్మవారు శక్తి యొక్క మూల రూపం అమ్మవారు. సో ఇక్కడ ఏంటంటే నదీ సంగమం, దాంతోపాటు భూగర్భ జల శక్తి కేంద్రం. పితృదోషాలు, బ్లాక్ మ్యాజిక్లు, మనం ఇంత మునుపు చెప్పినట్లుగా స్త్రీ శాపాలు కూడా చెప్పుకున్నాం. ధర్మస్థల టెంపుల్ చెప్పుకున్నాం అండి. ఈ టెంపుల్లో కూడా పరిహారక క్షేత్రం, త్వరగా శాంతించే స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ పోలాలి రాజరాజేశ్వరి అమ్మ. ఇక్కడ ఈ గాయత్రి పూజ ఏదైతే చెప్పానో అండి, ముంబైలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ పూజ చాలా సీక్రెట్గా చేసుకుంటారండి. అత్యంత గోప్యంగా ఒక చరిత్ర దాచిపెట్టిన నిజం ఏదన్నా ఉంది అంటే ఈ రాజరాజేశ్వరి అమ్మవారు, పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు. అమావాస్యకి మాత్రమే చేస్తారు. అమావాస్య రోజుల్లో, మిగతా రోజుల్లో కూడా చేస్తారండి. కానీ అమావాస్య చాలా ప్రత్యేకం. అమావాస్య చాలా ప్రత్యేకం. సో దీంట్లో రెండో పూజ, అతి మహిమాన్విత పూజ, అతి రహస్య ప్రక్రియ ఉండేదంటే రాజరాజేశ్వరి ఉగ్ర పూజ అని చేస్తారు. ఈ ఉగ్ర పూజ ఎందుకు చేస్తారు అంటే, మనలో బ్లాక్ మ్యాజిక్ వల్ల, వేరే ఇతరత్ర వల్ల నెగిటివ్ ఎనర్జీ కానీ విపరీతంగా కానీ ఉంటే, ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఒకేసారి కట్ చేయగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఈ పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు. సో ఇంకొకరు కూడా అండి, మాకు కంటిన్యూస్గా సమస్యలు వస్తున్నాయి, మాకు పరిష్కారం లేదు, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్గా వస్తున్నాయి అనుకునే ప్రాబ్లమ్స్కి పరిహారమైన క్షేత్రం ఈ క్షేత్రం అయితే, ఈ క్షేత్రంలో వీళ్ళు ప్రధానంగా చేసుకోవాల్సిన పూజ ఏదన్నా ఉందంటే రాజరాజేశ్వరి ఉగ్ర పూజ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి ఇది. ఆనాటి సైనికులకి ఫిజికల్గా యుద్ధం కాదండి, మంత్ర తంత్రాలతో కూడా యుద్ధాలు జరిగేవి. మీరు కానీ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో దాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నారు. యుద్ధాలు ఫిజికల్గా సైన్యంతో కాదు, మానసికంగా కూడా మంత్రతంత్రాలతో జరిగేవి. ఈ మంత్రతంత్రాలు ఉపయోగించిన వాటికి కూడా పరిహారం చేసుకొని రక్షగా ఇక్కడ ఒక దారం కట్టుకొని వెళ్తే ఏ మంత్రము ఏ తంత్రము ఆ వ్యక్తి మీద పనిచేయదు, ఏం చేయలేవు. అలాంటి శక్తి ప్రదేశంలో పెట్టిన అమ్మవారే ఇదండి. అమ్మవారికి ఇక్కడ ఇంకోటి కూడా, మీ పితృదోషాలు కూడా అడుగుతుంటారండి. ఈ పితృదోషాలకు నివృత్తికి ఇక్కడ ఆ నదీ పాయింట్ ఉండడం వల్ల ఆ బ్యాక్ సైడ్ అమావాస్య పితృశాంతి బలి అని ఇక్కడ ఒక పూజ ఉందండి. అమావాస్యలో పితృశాంతి బలి అని చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ పూజ, ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సింది. ఎందుకు అంటే పితృదోషాలు అనేది ఇప్పుడు అందరికి కామన్. ఎందుకంటే అదే కదా మనం, ఎందుకంటే అది కూడా ఎందుకు కామన్ అయ్యాయి అంటే పాప కామన్ అయ్యేవి కాదండి, ఇంత మునుపు లేవు పితృదోషాలు. మీరు కానీ చూస్తే ఒక 20-30 సంవత్సరాల ముందు ఎక్కడ మీరు వినేవారు కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా శాస్త్రోక్తంగా చేసేవారు. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని రిమోట్ ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతిలో కాశీలో కాకి అన్నం పెడతాం. సో కాశీలో కాకి అన్నం పెడితే మన దోషం పోవాలనుకుంటాం. అప్పటికప్పుడు చేయాల్సిన కార్యాలు కూడా సరిగ్గా అప్పటికప్పుడు మీకు పితృదోషం వల్ల చాలా బ్లాకేజెస్ ఉంటాయి. దీనికి సింపుల్, మీరు ఒక అర్చకుని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో చేసుకుంటే కూడా చాలా నివృత్తి అనేది.
ఆ నివృత్తి అనేది. సో మీరు అదే విధంగా మీరు ఈ సాంప్రదాయం మళ్ళీ మీకు మంగళూరులో చూడండి, పితృదోషాలు అనేవి ఒక ఊర్లో తీసుకుంటే ఒక 10-20 కుటుంబాలకు మాత్రమే ఉంటాయి. సో మంగళూరులో వాళ్ళ కల్చర్ అండి, వాళ్ళు బోతకోల సమాధుల దగ్గర ధ్యానాలు చేయడాలు, పూజలు చేయడాలు లాంటివి, ఆ సాంప్రదాయం అనేది మీకు మంగళూరులో ఎక్కువ చూస్తారు. వాళ్ళు మెల్లో కూడా వేసుకొని ఉంటారు. వాళ్ళ ఇదేంటంటే వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలు, ఇప్పుడు వాళ్ళకు ఒక పొలమో ఒక స్థలమో ఉందనుకోండి, ఆ పొలాన్ని కాపాడే వాళ్ళు ఆ పెద్దలు అని చెప్పి ఆ పెద్దల సమాధి అక్కడ పెట్టి దానికి పూజలు చేస్తారు. పొలాల మధ్యలోనే ఉంటాయి వాళ్ళకి. ఆ పొలాల మధ్యలో వాళ్ళు ఆ పూజలు చేస్తారు. ఆ రాత్రుల్లో బురుగులతో వీటితో పూజలు చేయడం అంటే అది చెడుగా కాదండి, అంటే అదేదో వేరే ఇవన్నీ కాదు. ఆ విధంగా చేసి వాళ్ళు ఆ పితృదోష నివారణ కోసం చేస్తారు ఎక్కువ. ఆ పితృదోషం అంటే వాళ్ళే ఒక భూతాల రూపంలో వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు అని, అందుకు వాళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళతో ఎప్పుడూ ఉంటాయి అని వాళ్ళు నమ్ముతారనమాట. సో ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి అది కొంచెం మారిపోయింది. సో ఇక్కడ కుటుంబంలో ఎక్కువ ఆడవారి బాధలు సో ఇవి ఉన్నా కూడా, ఆ తర్వాత తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నా, అంటే మాకు ఎప్పుడు కంటిన్యూస్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, పిల్లలకి ఆటంకాలు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆలయం వెనకాన ఆ నది ఏదైతే ఉందో ఆ నది ప్రవాహం ఉంటుందండి. ఆ ప్రవాహం దగ్గర నిలబడితే మీకు ఆ సంగమ శక్తి ఉంటుంది. ఆ సంగమ శక్తి అనేది మీలో ఉన్న వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. పితృకర్మలు పితృపూజ ఇక్కడ చేయడం వల్ల పితృలోకాల్లో ఉన్న వాళ్ళకి శాంతి చేకూడదు. సో రెండోది వచ్చి ఇక్కడ రక్షాబంధన పూజ అని చేస్తారు. ఇది వచ్చి ప్రొటెక్షన్ షీల్డ్ రిచువల్. ఇది ఈ రక్షాబంధన అనగానే ఇది కేవలం రక్షణ శాఖ వాళ్ళకి సంబంధించిందండి. ఇది రక్షణ శాఖల మిలిటరీ, ఆర్మీ ఎవరైతే రక్షణ వ్యవస్థలో ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే పోలాలి రాజరాజేశ్వరి అమ్మవారు. ఇక్కడ ఈమె ఎక్కడి నుంచి మిమ్మల్ని కాపాడుతుందయ్యా అంటే అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల నుంచి మీకు రక్షణ ఇస్తుంది అమ్మవారు. ఆ తర్వాత మీకు ఈ రక్షణ శాఖలో ఉండే వాళ్ళకి మనం కానీ చూస్తే వాళ్ళకు ఉన్న ప్రెషర్స్ అండి. మనం ఇంతకుముందు కళాకారుల గురించి చెప్పుకున్నాం, సమాజానికి వినోదాన్ని పంచి వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఆ దీంట్లో కూడా మనం ఇది కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే సమాజానికి మేలు చేసే వాళ్ళకి మనం ఏదో విధంగా టెంపుల్స్ చెప్పాలండి అనుకున్నాం, మన ద్వారా వాళ్ళకి చెప్పి. సో ఇప్పుడు మనల్ని రక్షించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు మనకు కేవలం మన పోలీసు వాళ్ళే ఉన్నారండి. మనకి సర్వకాల వ్యవస్థలో మనకు అందుబాటులో ఎవరు మనల్ని ఆపద నుంచి రక్షించే వాళ్ళు అంటే వాళ్ళే. సో వాళ్ళకి ఇంటర్నల్గా ఆ రాజకీయ మానసిక శత్రుత్వాలు ఉంటాయండి. సో వీటన్నిటి దగ్గర నుంచి కూడా రిలీజ్ చేసే అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే పోలాలి అమ్మవారు. వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న రక్షా తాయిత్ ఏదైతే ఉందో అది వాళ్ళు అమావాస్య రోజు మాత్రం చూడండి, వాళ్ళు కూడా చాలా స్పెసిఫిక్. ఆ టెంపుల్లో కేవలం పోలీసు వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఆర్మీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి మాత్రమే ఇస్తారు, మీరు నేను అడిగితే ఇవ్వరు. ఇది కేవలం అమ్మవారి ప్రతిష్టాపన అక్కడ జరిగిన దీంట్లో రక్షణ విభాగానికి చెందిన అమ్మవారు ఆమె ఏం చేస్తారయ్యా అంటే రక్షించే వాళ్ళకి రక్షణ ఇస్తారు, వారి కోసమే ప్రత్యేకమైంది. సో వీళ్ళు కూడా సేమ్, వీళ్ళందరూ కూడా వచ్చి గాయత్రి పూజ చేసుకోవచ్చు, అమ్మవారిది శత్రు సంహార పూజ చేసుకోవచ్చు, పితృదోష చేసుకోవచ్చు. వీళ్ళందరూ గ్రూప్గా కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే వీళ్ళకి సెలవులు ఉండవు కాబట్టి వీళ్ళు ఒక 10 రోజులు ఒక 10 మందో 30 మందో ఒక గ్రూప్గా ఏర్పడి గుళ్ళో ఒక వారం ముందు మనం కానీ చెప్తే వాళ్ళ గుళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ బ్యాచ్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ రక్షణ అనేది ఏర్పడుతుంది. రెండోది కూడా ఉందండి, మనకింత మునుపు సైనికులకి ఋషులు ఒకటి చెప్పేవాళ్ళండి పాతకాలంలో, ఒక రక్షణ ఉండేది. ఏ రక్షణ అంటే ఎప్పుడన్నా రాత్రి గస్తీ తిరుగుతున్న వాళ్ళకి, సో పొగులు గస్తీ తిరుగుతున్న వాళ్ళకి సింపుల్ రెమెడీ ఏం చెప్పేవాళ్ళంటే ప్రతి శుక్రవారం నిమ్మకాయ దీపం వెలిగించాలండి వీళ్ళ ఇంట్లో. ఆ నిమ్మకాయ దీపం అనేది వీళ్ళ ప్రొటెక్షన్. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళ రూల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఈ నిమ్మకాయ దీపం వెలిగించాలండి. ఆ తర్వాత రక్షణ శాఖలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్థాయితో సంబంధం లేదు,
కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా అండి మన నాడులన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనం దారాలు అవన్నీ కూడా ఈ చేతికి ఎందుకు కడతాము అంటే ఆ నాడులు ప్రొటెక్షన్కి కట్టుకుంటాం. ఇక్కడ కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. సో ఈ మార్నింగ్ గస్తీ తిరిగే వాళ్ళందరూ కూడా వీళ్ళందరి దగ్గర సడన్ అటాక్స్, సడన్ ప్రమాదాలు, సడన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఒక గంధం కానీ కుంకుమ కానీ పెట్టేవాళ్ళండి. ఈ నాడి పైన కరెక్ట్గా మీకు పల్స్ ఎక్కడ ఉంటుందో ఆ పల్స్ పైన ఒక బొట్టు పెట్టేవాళ్ళు. ఈ బొట్టు అనేది ఆజ్ఞా చక్రానికి మనం నుదుటి పైన బొట్టు ఎలా పెట్టుకుంటామో ఇక్కడుండే ఈ బొట్టు మనకు రక్షణ కల్పిస్తుంది. ఇది ఇక్కడ జీవనాడులు ఉన్నాయి. ఈ జీవనాడుల పైన మీకు రక్షణ వస్తుంది. అలాగే రాత్రుల్లో గస్తీ తిరిగే వాళ్ళు, రాత్రుల్లో ప్రమాదకరమైన ప్రదేశాలలో ఉండే వాళ్ళకి రక్షణగా ఎడం చేయి మీద పెట్టుకోవాలి. రాత్రుల్లో తిరిగే వాళ్ళు లెఫ్ట్, మామూలుగా తిరిగే వాళ్ళండి మాకు టైం లేదనుకున్న వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుంటే చాలండి. ఇదే వాళ్ళకి రక్ష. ఇది ఒక ఎనర్జీ పాయింట్ మన బాడీలో. ఈ ఎనర్జీ పాయింట్ మీద బొట్టు పెట్టడం వల్ల వాళ్ళకి వీటన్నిటి దగ్గర నుంచి కూడా రక్షణ వస్తుంది. ఇది మనకు అప్పుడు సైనికుల్లో ఈ రాజగురువులు ఎవరైతే ఉండేవాళ్ళో ఈ రాజగురువులు ప్రతి ఒక్కరి దగ్గర పెట్టించేవాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర సైనికులు అందరూ వరుసగా నిలబడుకున్నప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటంటే అందరూ బొట్లు పెట్టారా లేదా, రాత్రి గూఢాచారులకి వీళ్ళందరికీ కూడా ఈ బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వీళ్ళకి దగ్గరలో ఎప్పుడు కూడా అంటే వాళ్ళు మేము గుడికి వెళ్ళలేము, మాకు టైం లేదు, సెలవులు లేవు అనుకున్న టైం కన్నా సెలవులు వీళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా నరసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారైనా పఠనం చేయడం వల్ల వీళ్ళకి ఆ రక్షణ అనేది వస్తుందండి. పఠనం చేసే ఓపిక ఒక తీరిక లేకపోయినా అది వినంటే కూడా చాలు. వాళ్ళకి అది ఒక రక్షణ కవచం అండి. అది ఒక రక్షణ కవచం, రక్షకులకి ఒక రక్షణ కవచం అది. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి కూడా అండి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆర్మీకి సంబంధించి, యూనిఫామ్కి సంబంధించిన రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్గా ఒక పూజ ఉందండి, అమావాస్య పూజ. అమ్మవారి దగ్గర పోలాలి, అమ్మవారి దగ్గర. సో ఆ రోజు ఏం చేస్తారంటే అమ్మవారు వీళ్ళకి ఏ విధంగా సహాయపడతారంటే రాజకీయ శత్రుత్వం ఉన్న ఎవరైనా రాజకీయ శత్రుత్వంతో ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి అవుతున్నా, నేరగాల్లో ఉన్న ద్వేషం, వీళ్ళ వల్ల ఎవరైనా బాధింపబడి వాళ్ళల్లో ఉండే ద్వేషాన్ని, అకస్మాత్ ప్రమాదాలు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వాళ్ళకి వీటన్నిటి నుంచి అమావాస్య రోజు వీళ్ళు చేసే పూజ కనీసం ఒక్కసారైనా చేయించుకుంటే అండి వీటి నుంచి రక్షణ అనేది కలుగుతుంది. ఆ బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కట్ అవుతుంది. సో ఈ పూజ విధానం కూడా ఓన్లీ ఫర్ డిఫెన్స్ వాళ్ళకండి, పోలీస్ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనం చెప్తుండేది. వీళ్ళు ఆ ప్రదేశానికి ముందు రోజు వెళ్ళిపోయి నెక్స్ట్ డే 4:30 నుంచి 5:30 ప్రాతకాలంలో పొద్దున్న తలస్నానం చేయాలండి. తలస్నానం చేసిన తర్వాత ఎరుపు కానీ వైట్ కలర్ బట్టలు కానీ వీళ్ళు ధరించాలి అమావాస్య రోజు. వీళ్ళు ఒక సంకల్పం కూడా చెప్పుకోవాలి, నా విధి నిర్వహణలో నా మీద శత్రు దృష్టి కానీ దుష్టశక్తులు కానీ అన్నీ నశించాలి, నా జీవితం రక్షింపబడాలి అని అమ్మవారి దగ్గర సంకల్పం చెప్పాలండి. సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 6 గంటల నుంచి 7:30 మధ్యలో ఉగ్ర రాజేశ్వరి పూజ అని చేస్తారు. ఇక్కడ వీళ్ళకి మాత్రమే అండి, వేరే వాళ్ళకి కాదు. ఇది ఉగ్ర రాజేశ్వరి పూజ అని చేస్తారు. ఉగ్రనామాలతో అర్చన చేస్తారు అమ్మవారికి. దాంట్లో ఎర్ర పుష్పాలు, కుంకుమ, నెయ్యి దీపం ఇలాంటివన్నీ వాడతారు. వీటి వల్ల ఈ పూజ ఎందుకు వీళ్ళకి ప్రత్యేకంగా చేస్తారు అంటే వీళ్ళ మీద కూడా తెలియకుండా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా అది కట్ అవుతుంది. శత్రు ఎనర్జీ ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ డ్యూటీ ఫియర్ ఉంటుందండి వీళ్ళకి. దీంట్లో ఆ డిపార్ట్మెంట్లో ఆ డ్యూటీ ఫియర్ని కూడా తగ్గిస్తుంది అమ్మవారు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా గర్భగుడి ముందు దాన్ని ఏమంటారంటే నాభి శక్తి జోన్ అంటారు. అమ్మవారి నాభి శక్తి జోన్ అంటారండి. అక్కడ ఆ నాభి శక్తి ప్రదేశంలో వీళ్ళు 11 నిమిషాల నుంచి
18 నిమిషాల వరకు మౌనంగా కూర్చోవాలి. ప్రతి ఒక్కరు కూర్చోవాలండి. ఇది కంపల్సరీ అండి. ఇది మీరు పూజ చేయించినా చేయించకపోయినా మీ రక్షణ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఈ పాయింట్. 11-18 నిమిషాలు మీరు ఇక్కడ ధ్యానం చేయడం వల్ల అమ్మవారి శక్తి మీ మూలాధారం నుంచి ప్రసారం అవుతుందండి. అక్కడ మెయిన్ ఏంటంటే మీ మూలాధారం దగ్గర బ్లాక్ అయిపోయినవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్రదేశం అది. అమ్మవారి శక్తి డైరెక్ట్గా బాడీలోకి ప్రవేశించే ప్రదేశం అది. సో అది చేసిన తర్వాత 7:30 నుంచి 8 గంటల మధ్యలో పూజ అయిపోతానే వీళ్ళకు మాత్రమే రక్షాబంధన పూజ అని జరుగుతుందండి. ఈ రక్షాబంధనం ఏంటంటే అమ్మవారి తాయెత్తు ఇస్తారు. ఆ తాయెత్తు చేతికి రక్షలాగా కడతారు. సో దీనివల్ల వీళ్ళ ఫీల్డ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాంట్లో వీళ్ళకి విజయం రావడం. నైట్ ఆపరేషన్స్ చేస్తుంటారు ఎక్కువ. ఈ నైట్ ఆపరేషన్స్లో కూడా వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ అమ్మవారి దగ్గరుండి మరీ కాపాడతారు. ఎక్కువ రిస్కులు తీసుకుంటుంటారు వీళ్ళు. ఆ రిస్కుల్లో నుంచి కూడా ఒక ప్రొటెక్షన్ వస్తుందండి. ఆ తర్వాత 9 నుంచి 10 గంటల మధ్యలో వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా ఆ కర్మ పితృశక్తి శాంతి పూజ చేయించాలండి వీళ్ళు ఖచ్చితంగా. ఆ పితృ వాళ్ళ ఆశీస్సులు కూడా వీళ్ళకి కావాలి వీళ్ళ దీనికి. సో ఇవి చేసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో వీళ్ళు ఒక నిమ్మకాయ దీపం పెట్టాలి. నిమ్మకాయ దీపంతో పాటుగా ఎర్ర దీపం కూడా వెలిగించాలి. ఎర్ర దీపం కూడా వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారికి ఎడం పక్క ప్రదక్షిణ మార్గం ఉంటుందండి. ఆ అమ్మవారి ఎడం పక్కున్న ప్రదక్షిణ తిరిగే మార్గంలో ఈ దీపాలు పెట్టాలి. ఇవి ఎనర్జీ పాయింట్స్. ఇది కేవలం రక్షణ శాఖలో ఉండే వాళ్ళకి మాత్రమే అండి. నిమ్మ దీపం, ఈ ఎరుపు దీపం అనేది ఎడమ పక్క అమ్మవారికి ఎడమ పక్క ప్రదక్షిణ తిరిగే మార్గంలో వీళ్ళు దీపాలు వెలిగించాలి. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి పరిపూర్ణ రక్షణ కలుగుతుందండి. సో ఇక్కడ ఆ తర్వాత ఈ మణికట్టు పైన మనం ఇందాక చెప్పినట్లు కుడి చేయి ఎడం చేయి పైన విభూతి కానీ చందనం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఒక్కరు కాకుండా బ్యాచ్లుగా వస్తుంటారండి. మామూలు 10 మంది 30 మంది అందరూ కలిసి చేసుకుంటుంటారు. అలా గ్రూప్గా కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక వారం ముందర 10 రోజుల ముందు గుడి వాళ్ళకి మీరు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇంతమంది వస్తున్నారని వాళ్ళు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా మీకు అరేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది కేవలం పోలీసు వాళ్ళకి మాత్రమే. ఫస్ట్ ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎంక్వైరీ లేదు, అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. మీకు వెబ్సైట్లో ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్లో ఉంటాయి. సో ఆ కుటుంబాలు అన్నీ కూడా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ పోలాలి అమ్మవారండి. సో ఈ రక్షణ మామూలు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్, పితృదోషాలు, స్త్రీ శాపాలు, స్త్రీ మూలకంగా ఇబ్బందులు పడేవన్నీ కూడా క్లియర్ అవుతాయి. పోలీసు వాళ్ళకి రక్షణ శాఖ వాళ్ళకి రక్షణ ఇచ్చే ఏకైక దేవాలయం ఏదన్నా ఉంది అంటే పోలాలి రాజరాజేశ్వరి మంగళూరు దగ్గర. జీవితంలో ఒక్కసారైనా రక్షణ శాఖ వాళ్ళు దర్శించాల్సిన చేయించుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళ సర్వీస్లో ఉండేటప్పుడు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా వాళ్ళు దర్శించాలి. అసలు చాలా అవకాశాలు ఉన్నాయి కదా సార్, ఎన్నో పూజలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు, అన్ని కనీసం ఒక్క రోజు వాళ్ళు త్యాగం చేసి ఆ రోజు కూర్చోగలిగితే చాలు. శాశ్వత పరిష్కారాలండి ఇవన్నీ. 1 రోజు 2 రోజులు కాదు, శాశ్వత పరిష్కారాలు. ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారా సార్? ఇవి వెళ్తూ ఉంటే మంచిదే. వాళ్ళు అమావాస్యలకి ఎన్ని అమావాస్యలకి వీలున్నప్పుడల్లా వాళ్ళు కనీసం పూజ లేని వాళ్ళ ఆ శక్తి ప్రదేశాల్లో కూర్చొని ఆ నిమ్మకాయ దీపం, ఆ ఎర్ర దీపం వెలిగించగలిగితే అది చాలండి. మేజర్గా ఇది అమావాస్య రోజు మరీ ప్రత్యేకం. వీలు లేనప్పుడు మామూలు రోజుల్లో వెళ్ళినా ఆ నిమ్మ దీపం వెలిగించడం అనేది సాయంత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ ఎనర్జీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అందులో ప్రత్యేకంగా రక్షణ శాఖ వాళ్ళ కోసం కట్టిన టెంపుల్ అది. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సార్. అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని వింగ్స్కి సంబంధించి ఉన్నాయి. అది అనారోగ్యాలైనా లేకపోతే ఏవైనా సరే అందరికీ అవసరం అయ్యేవి. బట్ ఇది చాలా ముఖ్యమైనది అనేది అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనల్ని 24 గంటలు రక్షించే వాళ్ళకు కూడా వాళ్ళు అలు పెరగకుండా రాత్రి పగుళ్ళు మన కోసం మనల్ని ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఏంటి అంటే వాళ్ళ రక్షణలో ఉన్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. అలాంటి వాళ్ళకి రక్షణ ఇచ్చే దేవాలయాలు చెప్పడం కూడా మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి అండి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఈ అమ్మవారి దేవాలయం దర్శించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పోలాలి రాజరాజేశ్వరి మంగళూరు. సో
మనం ఇందాక మంగళూరులో ఉన్న ప్రదేశాలు క్షేత్రాలు చెప్పుకున్నాం. అదేవిధంగా కేరళలో మీకు తెయ్యం ఫెస్టివల్ గురించి చెప్పానండి. ఈ తెయ్యం దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ కూడా అతి మహిమాన్విత క్షేత్రం ఉందండి, భద్రకాళి అమ్మవారు, కొడంగలూరు భగవతి అమ్మవారు. ఈ కొడంగలూరు అనే పేరు అందరూ వినే ఉంటారు, కన్నూరు దగ్గర ఉంటుంది. సో ఈ భగవతి అమ్మవారు ఇక్కడ భద్రకాళి రూపంలో ఉంటారండి. ఈ భద్రకాళి రూపంలో దారికాసురుని వధించిన తర్వాత అమ్మవారు ఇక్కడ విశ్రయించారు అనేది చరిత్ర, నానుడి. సో ఈ అమ్మవారిని ఎక్కువ కూడా భరణి నక్షత్రంలో చూడాలనేది ఆ స్థల ప్రశస్తం. మీరు ఎప్పుడన్నా ఈ అమ్మవారిని చూడాలి అంటే ఒక భరణి నక్షత్రంలోనే చూడాలి. అమావాస్య రోజు దేవి దర్శనం చేయాలి. అమ్మవారు ఎలా ఉంటారంటే ఉగ్రనేత్రాలతో ఉంటారు. ఇక్కడ శక్తి కిరణాలు డైరెక్ట్గా ఎవరైతే ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఎక్కువ ఉందో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారండి. పోగానే వైబ్స్ వస్తాయి వాళ్ళకి. ఆ వైబ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు ఒక దగ్గర నిలబడలేరు. మతి భ్రమణ యోగం అంటారు దాన్ని మామూలుగా జనరల్గా. మీకు కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు ఆ మతి భ్రమణ యోగం అనేది అవుతుంది అక్కడ. సో ఆ తర్వాత అమ్మవారితో ఇక్కడ అత్యంత పవర్ఫుల్ అయింది పూజ ఏదన్నా ఉంది అంటే రక్త పుష్పార్చన అంటారు. అసలు రక్త పుష్పం అంటే ఏంటి అంటే, అమ్మవారు ఎప్పుడైతే దారికాసుర వధ జరిగిన తర్వాత చాలా ఉగ్రంగా ఉంటారు. ఆమె ఉగ్రాన్ని శాంతింపజేయడానికి ఆ కాలాల్లో ఋషులు ఎర్ర రంగు పూలు వాడారు. ఈ ఎర్ర రంగు పువ్వులు ఏదైతే వాడిన తర్వాత, పూజ చేసిన తర్వాత అమ్మవారు శాంతించారు. సో అందుకే అమ్మవారికి ఇష్టమైన రక్త పుష్పార్చన చేయడం వల్ల మీకున్న బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే శరీరంలో ఉందో అమ్మవారు అక్కడే పర్మనెంట్గా కట్ చేస్తారండి. పర్మనెంట్గా కట్ చేస్తారు. ఇది కూడా చాలా విశేషమైన స్థలం ఇది. చండీ పఠనం, రక్త పుష్పార్చన ఇవి ఇక్కడ నైవేద్యంగా ఇస్తారండి. సో ఇక్కడ అమ్మవారు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు త్రిశూర్ దగ్గర ఉందండి. ఇది త్రిశూర్ దగ్గర, కోడంగల్లూరు దగ్గర అమ్మవారు గుడి ఉంటుంది. సో ఈ అమ్మవారి దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత 11 రోజులు నాన్ వెజ్ తినకూడదండి. నాన్ వెజ్ అనేది తినకూడదు, మద్యపానం సేవించకూడదు. సో వచ్చిన తర్వాత అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత 11 రోజులు అమ్మవారికి ప్రతిరోజు నమస్కారం చేసి పోవడం వల్ల మీకు భవిష్యత్తులో కూడా మీ మీద ఎలాంటి ప్రయోగాలు రానికుండా అమ్మవారు కాపాడతారు. ఇది ఈ అమ్మవారికి ఉన్న స్థల విశేషం ఏంటి అంటే, భవిష్యత్తులో అంటే ఏ రోజు చేశారు, కట్ చేసుకున్నారు, బయటకు వచ్చారు, భవిష్యత్తులో నుంచి కూడా రక్షించగలిగే అమ్మవారు ఎవరన్నా ఉన్నారంటే ఈ కొడంగలూరు అమ్మవారండి. సో ఎనర్జీ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అమ్మవారి గర్భగుడి ద్వారం ముందు 3 నిమిషాలు నిలబడి మీరు ఒక 3 నుంచి 6 మినిట్స్ అండి, మీరు కావాలంటే ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ కావచ్చు. గర్భగుడి ముందర నిలబడి, కొంచెం దూరంలో అయినా నిలబడి ఆ విగ్రహాన్ని చూస్తూ నిలబడితే మీకు ఒక 3 నుంచి 10 నిమిషాల లోపల మీ బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి, ప్రకంపనలు వస్తాయి మీ బాడీలో. ప్రతి ఒక్కరికి, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకే కాదండి, ప్రతి ఒక్కరికి. అంటే అంత పవర్ఫుల్ క్షేత్రం అది. సో ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మీకు ఒక ప్రాచీన నాగశిల ఉందండి. ఆ నాగశిల పాయింట్లో ఈ బ్లాక్ మ్యాజిక్ బాధితులందరూ కూడా, దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఆ నాగశిల పాయింట్ దగ్గర నిలబడాలండి వీళ్ళు. అదే ఆ పాయింట్లో మీరు ఎంతసేపు, మినిమం 11 నుంచి 37 నిమిషాలు వరకు వాళ్ళు కానీ కూర్చోగలిగితే అది ఒక రక్షణ కవచం, అదొక షీల్డ్. ఈ రక్షణ కవచం అనేది వాళ్ళ శరీరానికి ఏర్పడి ఫ్యూచర్లో మీకు ఇంకా ప్రయోగాలు జరుగుతాయి అనేది లేకుండా శాశ్వతంగా తీసేస్తారు. ఆ నాగశిల ఏదైతే ఉందో అది ఒక రక్షణ లాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ గుడికి వెళ్ళినప్పుడు మీరు చేయవలసింది వరుసగా ఏంటంటే, గర్భగుడి ముందు 3 నుంచి 9 నిమిషాలు నిలబడుకోవడం అవకాశం ఉన్నాం. ఆ ప్రకంపనలు మీరు చూడాలి అనుకుంటే ధ్వజస్తంభం ముందు 11 సార్లు జపం చేయడం. ఆ తర్వాత నది ఉందండి, నది వైపు తిరిగి ఒక 5 నిమిషాలు కూర్చోవడం, మౌనంగా కూర్చోవడం.
ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం రైట్కి రాగానే దీప మండపం ఉంటుంది, అక్కడ అన్ని దీపాలు వెలిగిస్తారు. మీకు అవకాశం ఉంటే 108 దీపాలు వెలిగించడం వల్ల 108 ఎనర్జీ పాయింట్స్ మన బాడీలో యాక్టివేట్ అవుతాయి. సో అందుకే నేను 108 అనే పదం ఎందుకు వచ్చింది అంటే మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ 108. ఆ 108 ఒక్కొక్కటి యాక్టివేట్ కావాలి అంటే ఆ 108 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత నాగశిల దగ్గర మీరు ప్రార్థన చేస్తే మీకు ఒక కవచం, అంటే ఫ్యూచర్లో కూడా మీ మీద ఎలాంటి అటాక్స్ లేకుండా ఉండేదానికి అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఫుల్గా ఎనర్జీ సర్క్యూట్ కంప్లీట్ అవుతుందండి అమ్మవారి దగ్గర. సో ఇంకొక అమ్మవారు మనకందరికీ తెలిసిందే చోటా భగవతి టెంపుల్ అండి. ఈ చోటా భగవతి టెంపుల్లో మీరు ప్రత్యేకంగా సాయంత్రం పూట వీళ్ళు చేసే గుర్తి పూజ అని ఉంటుంది. ఈ గుర్తు పూజ ప్రత్యేకంగా సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో జరుగుతుందండి. ఈ 6:30 నుంచి 7:30 మధ్యలో చేయడం వల్ల ఇక్కడ ఏం చేస్తారు అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి అమ్మవారు ఏం చేస్తారంటే లాగేస్తారు మీ దగ్గర నుంచి ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని. సో లాగినప్పుడు వెంటనే ఈ గుర్తు పూజ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి జ్వరం కూడా వస్తుంది, లైట్గా టెంపరేచర్ కూడా అప్పటికప్పుడే మారుతుంది, ఆ మైండ్ అంతా తలనొప్పి రావడం, ఇలాంటివన్నీ అక్కడే చూస్తారు మీరు. దాని తర్వాత ఇక్కడ ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. దీంతో పాటుగా ఫ్యూచర్లో మీ మీద రాకుండా ఉండేదానికి ఆ చెట్టు ఉంటుంది అమ్మవారు, అంటే గుడి పైన ఒకటి కింద ఒకటి ఉంటుందండి. ఆ కింద గుడి దగ్గర ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు మేకు కొడతారు మీ పేరు చెప్పి. ఆ మేకు ఉన్న రోజులు మీ ప్రొటెక్షన్, పర్మనెంట్ ప్రొటెక్షన్ అది. ఆ మేక్ అనేది మీకు ఆ చెట్టుకు కొట్టడం వల్ల అది మీ పేరు మీద మీ అమ్మవారి దగ్గర పెట్టి దాని ఒక రక్షణ దీనిగా ఆ మేక ఆడగొడతారు. ఇది కూడా ఒక పరిహారం. సో ఎంత పెద్ద బ్లాక్ మ్యాజిక్ అయినా ఎంత శక్తివంతమైనా వెంటనే వాళ్ళకి రిలీఫ్ వచ్చే ప్లేసెస్ ఇవన్నీ. కర్ణాటకలో 2 గుళ్ళు, కేరళలో 2 గుళ్ళు అండి. సో ఈ 4 గుళ్ళు, మేము ఈ 4 గుళ్ళకి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు శివాలయంలో సున్నాల పన్ను మంత్రం, మనకైతే తెలియదు ఆ సున్నాల పన్ను మంత్రం ఏదో మీరు అర్చకులను అడిగితే చెప్తారు. ఆ మంత్రాన్ని రోజు శివాలయంలో 28 రోజులు మీరు పఠనం చేయడం వల్ల ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి మీరు తప్పించుకుంటారు, టోటల్గా రిలీఫ్ అయిపోతారండి. సో పరిహారాల్లో ఇది చాలా క్లియర్గా చెప్పబడింది. సో చేతపడి ఎవరైతే మేము బలైపోయామండి అని ఫ్యామిలీలు కావచ్చు, లేకపోతే మేజర్ పర్సన్స్ ఉన్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైతే పేరెంట్స్ తీసుకుని వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళైతే వాళ్ళంతా వాళ్ళే వెళ్ళగలగాలి. ఎందుకంటే అండి ఇలాంటి ప్రదేశాల్లో, ఇలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో మీరు దర్శించి పరిహారం చేయడం వల్ల మీ మీద చెడు ప్రయోగం చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్ రిపర్షన్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఇమ్మీడియట్గా మీకు మళ్ళీ ఇన్స్టెంట్ అంతే. ఇక్కడ ఉన్న అమ్మవార్లు మీరు చూడండి, ఒక కాలభైరవుడు 3 అమ్మవార్లు చెప్పాం మనం. ఈ అమ్మవార్లు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ప్రేమ బిడ్డ మీద ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడే రియాక్ట్ అవుతారు. వీళ్ళకి మేము చాలా టెస్టిమోనీస్ తీసుకున్నప్పుడు కూడా ఈ మనం చెప్పిన కొడంగల్ అమ్మవారు కానీ, పోలాల అమ్మవారు కానీ వెంటనే ఎవరైతే మీ మీద ప్రయోగం చేశారో వాళ్ళకందరికి బాగలేకుండా రావడం, వెంటనే వాళ్ళు ఎవరో బయటపడడం, వాళ్ళ పేర్లు మీకు తెలియడం, ఇలాంటివి అప్పటికప్పుడే చూపిస్తారండి ఈ పూజల ద్వారా. చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఇవి. ఋషులు ఎప్పుడో ప్రిస్క్రిప్షన్లో రాసి పెట్టేస్తున్నారు. మా దగ్గర రాలేదు, బట్ ఇలా మీ ద్వారా వచ్చాయి. ఇప్పుడు చాలా సంతోషం సార్, ఎంత మంచి రిసెర్చ్ ఇది, ఇప్పుడు అందరికీ తెలియాలని ఉంది, మీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.